హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 17th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్ ఏమైందంటే చాలా తక్కువ మంది అయితే క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం కానీ చేశారు. సో నేను చాలా వరకు వెయిట్ చేసి ఇంకెవరో సెండ్ చేయట్లేదని చెప్పి ఆ క్వశ్చన్స్ తీసుకుని వీడియో చేశాను. బట్ వీడియో చేసిన తర్వాత చాలామంది కూడా నేను ఎగ్జామ్ రాసిన ఇందులో చాలా క్వశ్చన్స్ రాలేదని చెప్పి అయితే కామెంట్స్ చేశారు. బట్ ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్స్ అయితే మనకైతే సెండ్ చేయలేదు. నేను అందరినీ కూడా అడిగాను, డెఫినెట్గా అందరూ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అయిన తర్వాత సెండ్ చేయమని చెప్పి. సో మరి వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎందుకు నాకు రాంగ్ క్వశ్చన్స్ సెండ్ చేశారో అయితే నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ రాయకపోయినా వేరే వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసి మనకైతే కామెంట్ చేస్తున్నారు. అందులో మనకి రాంగ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. చాలా వరకు సోషల్ మీడియాని అయితే బిలీవ్ చేయకండి, రాంగ్ క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్ డైరెక్ట్గా వెళ్ళి రాస్తేనే మీరు క్వశ్చన్స్ తెలిస్తేనే ప్రాపర్గా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరూ కామెంట్ చేస్తారని వీడియో అనేది ఎఫిషియెంట్గా చేయడానికి వీలుంటుంది. మనం ఇప్పటిదాకా రైల్వేకి సంబంధించి చేసిన రివ్యూ వీడియోస్ అన్నీ కూడా మనకి దాదాపుగా 98% అయితే యాక్యురసీ ఉంటుంది. దీనికి కారణం ఎవరు అంటే మన సబ్స్క్రైబర్స్ మనకి ప్రాపర్గా ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ షేర్ చేయడం వల్లే మన వీడియోస్ అనేవి అయితే అంత ఎఫిషియెంట్గా యాక్యురసీగా అయితే ఉండడం జరుగుతుంది. కానీ మరి మార్నింగ్ షిఫ్ట్ ఎందుకో తెలియదు, చాలా తక్కువ మంది పంపారు. తర్వాత వీడియో చేసిన తర్వాత కొంతమంది పంపించారు కానీ సో మనకి ఈ విధంగా మార్నింగ్ షిఫ్ట్ అయితే క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే లేకపోవడం అయితే జరిగింది. సో ఈ షిఫ్ట్లో అయితే మ్యాక్సిమం యాక్యురసీగా చేయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం అందరూ కూడా క్వశ్చన్స్ సెండ్ చేయండి, అప్పుడే ఎఫిషియెంట్గా వీడియో అయితే వస్తుంది. సో ఇదైతే గమనించండి. HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ మానవాభివృద్ధి సూచిక 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అయితే అడిగారు. ఆన్సర్ 131, 131. అలాగే B12 సైంటిఫిక్ నేమ్, B12 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ కోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్. అలాగే మనకి మాసిండ్రామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ హిల్స్, మాసిండ్రామ్ ఏ కొండల్లో ఉంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కాశీ హిల్స్, ఓకే, కాశీ కొండల్లో అయితే ఉండడం జరిగింది. అలాగే 51A ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే, 51వ ఆర్టికల్ ప్రాథమిక విధులు అనేవి ఏ పార్ట్లో ఏ భాగంలో ఉంటాయని అడిగారు. ఓకే, మనకి పార్ట్ 4A, ఓకే, మనకి 4A భాగంలో అయితే మనకి ప్రాథమిక విధులు ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగం ఉంది అని అయితే అడిగారు. ఆన్సర్ హర్యానా స్టేట్. అలాగే స్టేట్ అండ్ లాంగ్వేజ్ అంటే మనకి ఎలా ఇచ్చారో అంటే మనకి ఒక 4 ఇచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఓకే, అలాగే మనకి కేరళ మలయాళం కదా, యాక్చువల్గా మలయాళం కాకుండా వేరే లాంగ్వేజ్ అయితే ఇచ్చారంట. అంటే మనకి 4 స్టేట్స్ ఇచ్చి ఆ స్టేట్ రిలేటెడ్ లాంగ్వేజ్ ఇచ్చి సో మనకి ఒకటైతే మిస్టేక్ ఇచ్చారు. ఆ మిస్టేక్ ఉన్నది ఏదో ఐడెంటిఫై చేయాలి. సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి కేరళ అయితే మిస్టేక్ ఇచ్చారంట. అలాగే స్టేట్ అండ్ రిలేటెడ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఫుల్ ఫామ్ ఆఫ్ కోపరా ఫుల్ ఫామ్ ఏమిటి అనేది అడిగారంట. కోపరా ఫుల్ ఫామ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలాగే మనకి NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ ఆదర్శ్ కుమార్ గోయల్ లేదా AK గోయల్. అలాగే కర్ణాటక స్టేట్ యొక్క సీఎం బసవరాజ్ బొమ్మాయి ఉన్నారు కదా, ఇది యాక్చువల్గా డైరెక్ట్గా అడగలేదు. మనకి బసవరాజ్ బొమ్మాయి గారు ప్రారంభించిన పథకం మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఈ విధంగా రిలేటెడ్గా అయితే అడిగారు. సో కర్ణాటక బసవరాజ్ బొమ్మాయి రిలేటెడ్గా అయితే ప్రశ్న అయితే రావడం జరిగింది, ఎగ్జాక్ట్ ఇది కాదు కానీ. అలాగే అంతరించిపోతున్న సాంఘై జింక ఏ రాష్ట్రానికి చెందినది, సాంఘై డీర్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అయితే అడిగారు. ఓకే, మనకి ఇండిజినస్ స్పీసీస్ అంతరించిపోతున్న ఈ సాంఘై జింక అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందినది. అలాగే విచ్ రివర్ ఈజ్ ఫ్లోస్ త్రూ అమర్కంటక్, ఓకే, అమర్కంటక్ గుండా ప్రవహించే నది ఏమిటి అని అడిగారు. ఆన్సర్ నర్మదా రివర్, నర్మదా నది. ఓకే, వాటర్ రిలేటెడ్ డిసీజ్ మీద ఏదో ఒక క్వశ్చన్ అడిగారు అన్నారు. మనకి నీటి ద్వారా వచ్చే వ్యాధి ఏమిటి, ఓకే, లేదా మనకి నీటి ద్వారా వచ్చే వ్యాధి రిలేటెడ్ బ్యాక్టీరియా కానీ రిలేటెడ్ అడిగారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. వాటర్ రిలేటెడ్గా కర్లా లాంటి డిసీజెస్ అయితే వస్తాయి. సో వాటర్ రిలేటెడ్గా వచ్చే డిసీజెస్ కానీ అలాగే బ్యాక్టీరియా మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదో కాదో తెలియదు కానీ రిలేటెడ్ బిట్ అయితే అడిగారు. అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ ఇన్ పంచాయతీరాజ్ సిస్టమ్, పంచాయతీరాజ్లో మహిళల యొక్క రిజర్వేషన్ శాతం ఎంత అని అడిగారు. ఆన్సర్ 1/3, ఓకే, 1/3 రిజర్వేషన్ అయితే పంచాయతీలో మహిళలకైతే కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మీద అయితే ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మనకి ఇఫ్ యూ అరేంజ్ అవర్ థంబ్ 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఓకే, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ మనకి ఒక వేలను కనుక అమర్చినట్లయితే మనకి ద థంబ్ పాయింట్ టువార్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఓకే, థంబ్ పాయింట్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్కి, అలాగే మనకి 4 ఫింగర్ వచ్చేసరికి పాయింట్స్ టువార్డ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద మిడిల్ ఫింగర్ పాయింట్స్ టువార్డ్స్ ద డైరెక్షన్, ఓకే. సో మనకి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏదైతే ఎడమ చేతి రూల్ ఉంటుందో దీని రిలేటెడ్గా అయితే ప్రశ్న అయితే
అడిగారో ఒకసారి చూసుకోండి, రిలేటెడ్ రూల్కి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే విచ్ స్టేట్ పోలీస్ లాంచ్డ్ ద పింక్ ప్రొటెక్షన్, ఏ రాష్ట్ర పోలీసులు మనకి పింక్ ప్రొటెక్షన్ ప్రారంభించారని అడిగారో ఆన్సర్ వచ్చేసరికి మనకి కేరళ స్టేట్. ఓకే, కేరళ స్టేట్ వచ్చేసరికి పింక్ ప్రొటెక్షన్, ఓకే మనకి పింక్ ప్రొటెక్షన్ అయితే మనకి కేరళ పోలీసులు అయితే ప్రారంభించారో. అలాగే మనకి పింక్ ఫోర్స్, ఓకే పింక్ ఫోర్స్ టు ప్రివెంట్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఓకే, ఎగ్జాక్ట్గా అది అడిగారో ఇది అడిగారో తెలీదు. మీకు పింక్ ప్రొటెక్షన్ అడిగితే కేరళ స్టేట్ ఆన్సర్ అవుతుంది, లేదా పింక్ ఫోర్స్ టు ప్రివెంట్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరు ప్రారంభించారు అంటే గోవా పోలీస్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, ఎక్కువగా కేరళ స్టేట్ మనకి పింక్ ప్రొటెక్షన్ అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, చాలామంది ఎక్కువ ఇదే చెప్పారు. బట్ ఇది అడిగితే ఇది, లేదా మనకి గోవా పోలీస్ ఇది కూడా చూసుకోండి, మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే 279 ఆర్టికల్, ఓకే 279A, ఓకే 279A ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్కి సంబంధించింది ఈ ఆర్టికల్ 279A అనేది. అలాగే మనకి నవరోజ్ ఫెస్టివల్ విచ్ రిలీజియన్, నవరోజ్ పండుగ ఏ మతానికి చెందింది అని అడిగారు. ఇది మనకి పార్సీ మతానికి చెందింది. అకార్డింగ్ టు ద ఆప్షన్ పార్సీ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇండియన్ మ్యూజియం యాక్ట్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్, ఇండియన్ మ్యూజియం చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అని అడిగారు. ఆన్సర్ 1910 సంవత్సరంలో ఆమోదించబడింది. ఓకే, ముస్లిం లీగ్ ఫౌండెడ్ ఇయర్, ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారు. 1906 సంవత్సరంలో అయితే ముస్లిం లీగ్ స్థాపించబడింది. అలాగే యూజింగ్ ఎన్ అయోడిన్ సొల్యూషన్, ఓకే రిలేటెడ్ అడిగారు. యూజింగ్ ఎన్ అయోడిన్ సొల్యూషన్ యూ కెన్ టెస్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, మనకి బ్రౌన్ టు బ్లూ బ్యాక్ ఆర్ పర్పుల్ రంగులోకి అయితే ఐడిన్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. పిండి పదార్థం రిలేటెడ్గా మనకి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా ఇది కాదు, సో క్వశ్చన్ మళ్ళీ ఇది అడిగారో లేదా రెండు అడిగారో తెలీదు. సో యాక్చువల్గా విచ్ సొల్యూషన్ వాజ్ యూజ్డ్ హియర్ దట్ కాజ్ ద కలర్ చేంజ్ ఇన్ పొటాటో టు డార్క్ బ్లూ, బంగాళదుంపలో ముదురు నీలం రంగు మారడానికి కారణమైన ఏ పరిష్కారం ఇక్కడ ఉపయోగించబడుతుంది అని చెప్పి రిలేటెడ్ అడిగారంట. ఒక పిక్చర్, ఒక బొమ్మ అనేది ఇచ్చి క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అయోడిన్ టెస్ట్, ఓకే అయోడిన్ పరీక్ష. లేదు మనకి ఇలా అడిగితే కనుక స్టార్చ్ పిండి పదార్థం అయితే ఆన్సర్ అవుతుంది. సో చూసుకోండి, రిలేటెడ్గా అయితే అడిగారు. అలాగే మనకి మట్టి ద్వారానే నీటి కదలిక, అంటే మనకి మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ద సాయిల్ ఇట్ సెల్ఫ్, అంటే నీరు భూమిలోకి చేరడాన్ని మనకి, ఓకే నీరు భూమిలోకి చేరడాన్ని ఏమంటారు రిలేటెడ్గా అయితే అడిగారు. సో మనకి పెర్కులేషన్ అని అయితే అనడం జరుగుతుంది. సో చూసుకోండి, సో ఎగ్జాక్ట్ కాదు, సో నీరు భూమిలోకి చేరడాన్ని ఏమంటారు సంథింగ్ ఆ విధంగా అయితే అడిగారు. అలాగే మనకి హైయెస్ట్ అటామిక్ నెంబర్ కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆ ఆప్షన్ 4 హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఏ ఎలిమెంట్కి ఉంది అని అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం అయితే ఆన్సర్ చేయాలి. అలాగే మనకి కార్బన్ ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఎంత అని అడిగారో ఆన్సర్ 4. అలాగే మనకి ద్రోణాచార్య అవార్డు ఏవైతే ఉందో ద్రోణాచార్య అవార్డు అనేది ఏ ఫీల్డ్లో ఇస్తారు. ద్రోణాచార్య అవార్డు అనేది మనకి కోచెస్ గురువులు ఎవరైతే ఉంటారో మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మనకి స్పోర్ట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సినిమా రంగంలో ఇస్తారా, ఏ రంగంలో ఇస్తారని అడిగారో మనకి స్పోర్ట్స్లో ద్రోణాచార్యులు అంటే గురువులకి పేరులోనే ఉంది కదా, ద్రోణాచార్య అంటే గురువులకి ఇచ్చే అవార్డు ఇది స్పోర్ట్స్లో క్రీడా రంగంలో. ఓకే, అలా ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఒక పర్సన్ నేమ్ ఇచ్చి, అంటే TPO షేప్, ఓకే ఈ విధంగా ఒక పేరు ఇచ్చి అతనికి 2021లో ద్రోణాచార్య అవార్డు ఏ కేటగిరీలో వచ్చింది అంటే అథ్లెటిక్స్ కేటగిరీలో అయితే రావడం జరిగింది. ఓకే, లైఫ్ టైమ్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది. లైఫ్ టైమ్ కేటగిరీ కింద మనకి 5గురికి, అలాగే రెగ్యులర్ కేటగిరీ కింద 5గురికి ద్రోణాచార్య అవార్డు 2021లో ప్రదానం చేశారు. TPO షేప్కి అథ్లెటిక్స్ కేటగిరీ, అలాగే సర్కార్ తలవార్కి క్రికెట్, మనకి సార్పాల్ సింగ్ హాకీ, ఆశిన్ కుమార్ కబడ్డీ, అలాగే తపన్ కుమార్ పనిగ్రాహి స్విమ్మింగ్లో అయితే మనకి అవార్డు గెలుచుకున్నారు. అలాగే మనకి రెగ్యులర్ కేటగిరీలో రాధాకృష్ణ నాయర్ మనకి అథ్లెటిక్స్, మనకి సంజయ్ గురంగ్ బాక్సింగ్, మనకి ప్రీతం శివాజ్ హాకీ, జయప్రకాష్ నాటియాల్ పారాషూటింగ్, సుబ్రహ్మణ్యం రామం టేబుల్ టెన్నిస్ కేటగిరీలో అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2021 కంప్లీట్ చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక బిట్ అయితే అడుగుతాడు. ఓకే, సో మనకి ఇది ఈరోజు అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినంత వరకు వీలైనంత త్వరగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు, వాయిస్ కాల్ చేసి క్వశ్చన్స్ అనేవి షేర్ చేయొచ్చు, లేదా వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, లేదా మెసేజ్ అన్నా చేయొచ్చు, లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద ఏదైనా కామెంట్ అయినా సరే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కువ మంది ఎవరో ఒకరు సెండ్ చేస్తారులే అనుకోకుండా మనకి క్వశ్చన్స్ ప్రతి వాళ్ళు సెండ్ చేసినట్లయితేనే నేను వీడియో అనేది ఎఫిషియెంట్గా తొందరగా మనకి యాక్యురేట్గా అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అయితే అనుకోకుండా అలా జరిగింది. సో గమనించండి. సో కావాలంటే నేను రాంగ్ క్వశ్చన్స్ అయితే చెప్పను కదా, ప్రతి క్వశ్చన్ కూడా ఎవరో ఒకరికి మనకి పంపించిందే, బట్ ఆ క్వశ్చన్స్ అనేవి అయితే రాలేదని చెప్పారు. సో ఇదైతే గమనించండి. వీడియో లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. సో డెఫినెట్గా మనకి చాలా టైం వెచ్చించి మనకి క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ అందరి దగ్గర నుండి గ్యాదర్ చేసి ఆన్సర్స్ అనేవి సెట్ చేసి అయితే మీకు వీడియో చేస్తున్నాను. వీడియో లేట్ అయినా సరే అందరికన్నా ఎక్కువ క్వశ్చన్స్ మ్యాక్సిమం మనకి యాక్యురేట్గా
మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి అయితే చేస్తున్నాను. ఎక్కువగా చూసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఓకే. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారని చెప్పారు. అంటే ఒక్క క్వశ్చన్‌కి ఒక సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌కి ఒక క్వశ్చన్ విధంగా రీజనింగ్‌లో ఎక్కువ అడుగుతున్నారు. అలాగే ఏజెస్ మీద 14 ఇయర్స్ బ్యాక్ మనకి ఫాదర్, సన్ యొక్క ఏజ్ అనేది 2:1 అయితే ప్రెజెంట్ 5:1 అయితే మనకి ఏజెస్ అనేవి ఎంత ఈ విధంగా. అలాగే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్‌లో చూసుకున్నట్లయితే మనకి ఆల్టర్‌నేటివ్ సమ్ గానీ, అలాగే మనకి ఏదైతే మనకి ఆఫీస్ నుండి హోమ్‌కి మనకి ఈ స్పీడ్‌తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఈ స్పీడ్‌తో వెళ్ళాడు. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా! సో, మనం అర్థమెటిక్‌లో డిస్కస్ చేసాం. ఆ టైప్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారన్నారు. ఓకే. అలాగే ట్రిగ్నోమెట్రీ గానీ, ఓకే, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇటువంటివైతే ఎక్కువైతే రీజనింగ్ అయితే క్యాలెండర్ రిలేటెడ్‌గా గానీ, మనకి మార్నింగ్ క్లాక్ అడిగారు. ఇప్పుడైతే క్యాలెండర్ అయితే అడిగారని చెప్పారు. ఇంకా పర్ఫెక్ట్‌గా మనకి ఈవినింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 3 షిఫ్ట్‌లు అనేవి ఒక వీడియోలో కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకి రోజు ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి నోటిఫికేషన్ అనేది ఒక్కొక్కసారి వెళ్ళదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి స్టిల్ మనకి ఆల్ బటన్ మీద క్లిక్ చేసిన నోటిఫికేషన్ అనేది ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.